ఏ గవర్నమెంట్ వెబ్సైట్ అయినా, స్టేట్ అయినా, సెంట్రల్ అయినా, ఏదైనా సరే మనని మనీ అడగదు. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఏ వెబ్సైట్ అయినా, ఏ యాప్ అయినా గవర్నమెంట్ అయితే మనని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అడగదు. అది ఇన్సూరెన్స్ అయినా, టీడీఎస్ అయినా, ఎన్ఓసి అయినా ఇలాంటివి ఏవి అడగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోన్ ఇచ్చినాక ఆ లోన్లోనే కట్ చేసుకుంటుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. నా పేరు జాంగీర్, మీరు చూస్తున్నారు జాంగీర్ కల్లూరి అఫీషియల్. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే గాయస్, ఇక్కడ కొత్త రకం మనం ఎంత జాగ్రత్త పడ్డా, ఎంత అప్డేట్ అయినా, మొబైల్స్ ఎంత అప్డేట్ అయినా, మనం ఎంత అప్డేట్ అయినా, ఎంత చదువుకున్నా, ఎంత ముందుగా అప్డేట్లో ఉన్నా కానీ ఈ స్కామర్లు అన్నది ఏదో విధంగా మనల్ని స్కామ్ చేస్తూనే ఉన్నారు. ఆ కొత్త రకం స్కామ్ ఏందో ఇప్పుడు మళ్ళీ కొత్త రకంగా స్కామ్ వచ్చింది. అదేంటన్నది ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. మనది ఎప్పుడైనా సరే మొబైల్లో సోషల్ మీడియా స్క్రోల్ చేసి ఉంటాం కదా, ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, అండ్ ట్విట్టర్ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా సరే మీరు స్క్రోల్ చేస్తుంటారు కదా. ఆ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒకటి ప్రింట్ యాడ్ ఒకటి వస్తుంది. మధ్యలో ప్రింట్ యాడ్ వచ్చి అది గవర్నమెంట్ వెబ్సైట్ లాగానే చూపిస్తుంది. ఏ గవర్నమెంట్ యాప్ కూడా మిమ్మల్ని గవర్నమెంట్ వెబ్సైట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ అడగదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. గవర్నమెంట్ వెబ్సైట్ లాగానే చూపిస్తుంది. మీరేమనుకుంటున్నారంటే గవర్నమెంట్ వెబ్సైట్ కదా, దీన్ని నమ్మొచ్చు అని మనం క్లిక్ చేస్తాం దాని మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్లిక్ చేస్తాం ఎందుకంటే ఆ లోన్ అవసరం ఉండో, లేకపోతే ఇంకొకటి మనకు లోన్ అవసరం ఉంటే మనము ఆ వెబ్సైట్ని క్లిక్ చేస్తాం. అలాంటప్పుడు ఏమైతుంది, అది మీ వేరే వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. మీరు అనుకున్న వెబ్సైట్ కాదు అది. అలా చూపించేది మీకు గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ అది చూపిస్తుంది. మీరు ఎప్పుడైతే ప్రెస్ చేయగానే వేరే వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. అది వెబ్సైట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్. అది ఆ వెబ్సైట్ నేమ్ వచ్చి కూడా రివీల్ చేయదు కాబట్టి రివీల్ చేస్తలేను. ఫస్ట్ లెటర్ అయితే ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఎంతో స్టార్ట్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళంగానే మీరు సరే ఈ వెబ్సైట్ ఏంటో మనకు అర్థం అవ్వట్లేదు అనేది బ్యాక్ రాగానే ఒక 1 hour 2 hours గ్యాప్ తీసుకొని వాళ్ళే మీకు కాల్ చేస్తారు. వాళ్ళకి మన మొబైల్ నెంబర్ ఎలా పోయిందని మీరు అడగవచ్చు. ఒక మాట అడిగితే వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఆ లింక్ ప్రెస్ చేసినారో మీ మొబైల్ కంట్రోల్ మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేయగానే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మీకు కాల్ అనేది చేస్తారు. కాల్ చేసినప్పుడు మీరు సార్ మీకు ఇంత లోన్ రిక్రూట్మెంట్ ఉందా, మీకు ఏమైనా లోన్ రిక్రూట్మెంట్ ఉందా, మీకు ఇంత లోన్ అప్రూవల్ అయిపోయింది ఆల్రెడీ, మీరేమి అక్కడ ఏమి అప్లోడ్ చేయలే, ఇంకా మీరు పాన్ కార్డ్ ఇవ్వలే, ఏది ఇవ్వలే, అయినా కానీ మీ అప్రూవల్ అయిపోయింది ఆల్రెడీ, ఇంత లోన్ అప్రూవల్ అయింది, మీకు ఎంత రిక్రూట్మెంట్ ఉందని వాళ్ళు అడుగుతారు. సరే మనకు ఇంత అడిగినారు కదా, ఎగ్జాంపుల్గా ఒక 50 lakhs వేసుకుందాం. 50 lakhs మీకు అప్రూవల్ అయిపోయింది అనేసి వాళ్ళు అంటారు. అంటే 50 lakhs నాకు అప్రూవల్ అయిపోయింది కదా, సరే తీసుకుందాం, ఇప్పుడైతే నాకు లోన్ అవసరం ఉంది అన్నట్టు తీసుకుంటాం కదా. తీసుకున్న తర్వాత అక్కడ తీసుకుందాం అనేసి మనం అనుకుంటాం. అమౌంట్ రాదా, తీసుకుందాం అంటే మళ్ళీ అమౌంట్ వచ్చింది అనేసి అనుకోకండి. అమౌంట్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్సూరెన్స్ ఇంత కట్టాలి సార్, అప్పుడైతే మీరు విత్డ్రా చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ ఇంత కట్టాలని వాళ్ళు ఇంత కట్టించుకుంటారు. ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఒక 1 hour 2 hours తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ కాల్ చేస్తారు. టీడీఎస్ కట్టమంటారు. టీడీఎస్ కట్టిన తర్వాత మళ్ళీ 1 hour 2 hours ఇలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎన్ఓసి సార్ మీ లోన్ అప్రూవల్ అయిపోయింది, మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మాత్రం ఎన్ఓసి అమౌంట్ ఇంత కట్టండి అంటారు. మొత్తం ఇప్పటికీ దగ్గర మీరు 80K అంటే 80,000 దాకా కట్టేసి ఉంటారు ఆల్రెడీ. ఇన్సూరెన్స్ అనగానే వాళ్ళు సరేలే 80,000 ఎలా కట్టినాం కదా, ఇంకా కొన్ని కడదాం అన్నట్టు ఇంకా కొన్ని కడతారు ఇన్సూరెన్స్కి. ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ 1 hour 2 hour గ్యాప్ తీసుకోండి, సార్ ఇన్సూరెన్స్కి మీ అమౌంట్ సరిపోలేదు, ఇంకా కొంచెం కట్టండి అంటే ఇంకా 30,000 కట్టండి, లేకపోతే 20,000 కట్టండి అంటే మీ స్తోమతను బట్టి వాళ్ళు అడుగుతారు. వాళ్ళు కూడా అడిగేది కూడా ఎలా ఉంటుందంటే మన స్తోమతను బట్టి వాళ్ళు అడుగుతుంటారు. ఎందుకంటే మన మొబైల్ హ్యాక్ అయి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మన స్తోమత ఏంటనేది వాళ్ళకి తెలుసుంటుంది. మన ఫోటోలు వీడియోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మొబైల్లో, ఏ మొబైల్లో అయినా సరే మొబైల్లో ఫోటోలు వీడియోలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్నీ తెలుసుంటాయి. వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి మన స్థాయిని బట్టి అడుగుతారు వాళ్ళు కూడా. సరే ఇన్సూరెన్స్ ఇంత కట్టంగా మళ్ళీ కట్టండి అనేసరికి మనం ఏమనుకుంటామంటే, సరే ఇది నిజంగానే కావచ్చు, ఇన్ని కట్టినాం కదా ఇంకేముంది అని కొన్ని కట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ కాల్ చేస్తారు. మీ లోన్కి మీకు అప్పటికే ఒక పాపప్ వచ్చేస్తుంది స్క్రీన్ మీద. ఏమని వస్తుంది అంటే, మీ లోన్ అప్రూవ్డ్, మీకు
విత్డ్రా చేసుకోవచ్చు, ఏ టైం కావాలంటే ఆ టైంకి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని పాపప్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు కాల్ చేసి, సార్ మీరు ఈ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలని అంటే మీరు 30 ఇంత అమౌంట్ కట్టండి, అమౌంట్ కట్టిన తర్వాత మీకు లోను విత్డ్రా చేసుకోవచ్చు, అమౌంట్ ఏదైతుందో అది విత్డ్రా చేసుకోవచ్చు అంటారు. అంటే మీరు అప్పటికే అర్థమైపోతుంది మీకు స్కామ్ అయిపోయిందని, అప్పటికే అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత కట్టమంటే, సార్ మీరు కడితేనే ఆ లోన్ మొత్తం దీంట్లో కట్ అయిపోయే మీకు ఏదైతే శాంక్షన్ అయిందో, మీ లోన్ ఏదైతే అప్రూవల్ అయిందో ఆ లోన్లో ఇవి కట్ అయిపోయే మీకు ఆ లోన్ వస్తుంది సార్, అంతే, అంతకుమించి ఏముంటుంది అంటే మనం అత్యాశకు పోయి ఏముంటుంది ఆ ఉన్న అమౌంట్ కూడా కట్టేస్తాం. కట్టిన తర్వాత వాళ్ళు ఎవరో మనం ఎవరో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే అది అసలు గవర్నమెంట్ వెబ్సైట్ కాదు, ఆ మొబైల్ నెంబర్ అంత ఈజీగా ట్రేస్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేస్ చేసినా కానీ వాడు ఎక్కడో ఉంటారు, మధ్యప్రదేశో ఉత్తరప్రదేశో ఎక్కడో ఉంటారు, అక్కడ నుంచి మీకు కాల్ చేస్తారు. మన రాష్ట్రంలో ఉండరు, మన దిక్కు ఉండరు. వారు మెయిన్గా టార్గెట్ చేసింది ఎవరంటే, ఇప్పుడు ఎవరైతే లోన్ గురించి వెతుకుతుంటారో, లేకపోతే ఎవరైతే చదువు రాకుండా కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారో వాళ్ళని వీళ్ళని టార్గెట్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది డేకి మీకు ఆ కాల్ కూడా ట్రేస్ అయినా కానీ మీరు వెళ్ళి వాడిని పట్టుకోలేరు. ఎందుకంటే వాడు ఎక్కడో ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి నేమ్ మనకు తెలియదు, అన్నీ ఫేక్, అవన్నీ నమ్మకండి. ఇంకొకటి ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసేస్తున్నారు. టెలిగ్రామ్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఇన్స్టా కానివ్వండి, ఎక్కడ పడితే అక్కడ ఒక గ్రూప్ క్రియేట్ చేసేసి ఒక 200 మందిని వాళ్ళు అందులో వేసేస్తున్నారు. ఒకరికి ఇంకొకరికి ఆడ పరిచయం ఉండదు, ఒకరికి అసలుకే పరిచయం ఉండదు. ఆ పరిచయం లేని గ్రూప్లో అందరినీ వేసేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు అందరినీ వేసేసి ఒక లింక్ అందులో వేసేస్తున్నారు. ఒక లింక్ అందులో వేసేసిన తర్వాత అరే మనం ఇంత మంచి పెద్ద గ్రూప్లో ఉన్నాము, ఒక పెద్ద గ్రూప్లోకి ఇన్వైట్ చేస్తున్నారు మనని అనేసి ఆ గ్రూప్లో లింక్ వేయగానే చాలా పెద్ద వాళ్ళు మన గ్రూప్లో కూడా అందరూ ఇండియన్సే ఉంటారు, ఫారెన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉంటారు ఆ గ్రూప్లో. కాబట్టి చాలా పెద్ద గ్రూప్ ఉన్నట్టు లింక్ ఏందో వేసినారు అన్నట్టు మన క్యూరియాసిటీతోని ఆతృతతోని ఆపుకోలేక మనం ఆ లింక్ ప్రెస్ చేస్తాం. అప్పుడు మన మొబైల్ కూడా హ్యాక్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. హ్యాక్ అయిపోతుంది, హ్యాక్ అవ్వడం ఏంది, హ్యాక్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి. అండ్ మీరు ఎవరైనా కాల్ చేసి మీకు అమౌంట్ ఇంత వేసినాము చెక్ చేసుకోండి సార్, అనుకోకుండా మీకు అమౌంట్ ఇంత వేసినాము ఒకసారి చూసి మాకు రిటర్న్ కొట్టండి అని వాళ్ళు ఒక లింక్ పంపించినా, లేకపోతే లింక్ పంపించాల్సిన అవసరం కూడా లేదు, మీ యూపీఐ ఐడి మీ మొబైల్ నెంబర్కి మీ ఇంత అమౌంట్ బై మిస్టేక్లో ఒకరికి పంపించబోయి మీకు వచ్చింది సార్ మాకు మళ్ళీ రిటర్న్ కొట్టండి అనగానే మీరు ఏం చేస్తారు, అమౌంట్ చెక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూపీఐ పిన్ ఎంటర్ చేస్తారు కదా, యూపీఐ పిన్ ఎంటర్ చేసే బదులు ఎంటర్ చేయగానే ఏమవుతుంది అక్కడ మీకు మనీ కట్ అయిపోతుంది. ఎప్పుడైనా చూసుకోండి, మనీ కట్ అయిపోద్ది అక్కడ. ఎందుకంటే మీరు ఆల్రెడీ యూపీఐ పిన్ ఎంటర్ చేసినారు, సెండ్ కొట్టేసినారు, అమౌంట్ సెండ్ అయిపోయింది. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకోండి, మీరు హిస్టరీలో చెక్ చేసుకోండి. మీకు హిస్టరీలో వచ్చిన తర్వాతనే కాల్కి రెస్పాండ్ అవ్వండి. అండ్ ఇలాంటి వాటికి అన్నిటికీ ఉండండి, రెస్పాండ్ అవ్వండి. అండ్ అప్పుడు లేకపోతే ఆ హిస్టరీలో మీకు ఒకవేళ కనిపించలేదు అనుకోండి, ఆ బ్యాంక్ది అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అందులో కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో వచ్చింటే మాత్రం అప్పుడు రెస్పాండ్ అవ్వండి. లేకపోతే అక్కడికి కాల్ కట్ చేసి అలా సరే భయ్యా నాకు అర్థమైపోయింది నువ్వు ఎవరో అనేసి చెప్పేసి కాల్ కట్ చేసేయండి. ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.